ఇక భూ కబ్జాలపై టాస్క్ ఫోర్స్ ఇదేంది? హైదరాబాద్ లో హైడ్రా వ్యవస్థ ఎట్లుందో వరంగల్లో భూములకు సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు వరంగల్ కలెక్టర్. ఇదొక గొప్ప నిర్ణయం అని చెప్పుకోవచ్చు, వినూత్న నిర్ణయం. ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా కావాలని కూడా కోరుకుందాం. ఏంటంటే కబ్జాలు ఎక్కువైపోయినాయి, ప్రభుత్వ భూములు కాపాడు కష్టమైపోతుంది, దానికోసం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ముచ్చట అదే. ప్రభుత్వ భూములపై యంత్రాంగం నజర్ పెట్టింది, భూములు కబ్జా కాకుండా ఉండేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ప్రభుత్వ భూములపై యంత్రాంగం నజర్ పెట్టింది, భూముల కబ్జా కాకుండా ఉండేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములను కానీ, చెరువులను కానీ, కుంటలను కానీ వీటి పరిధిలో తీసుకొచ్చి భూములను పరిశీలించడంతో పాటు కబ్జాకు గురైతే చర్యలు చేపడతాబోతుంది. సో దీంట్లో ప్రభుత్వ భూములను కబ్జా కాకుండా కాపాడడంతో పాటు కబ్జాలకు గురైన భూములను, సో ఇప్పుడున్న వాటిని కాపాడడంతో పాటు ఆల్రెడీ కబ్జాకు గురైన భూములను ఈ టాస్క్ ఫోర్స్ వెలికి తీస్తుందట. వరంగల్ నగర పరిధిలోని భూములకు భారీ డిమాండ్ పెరిగింది. గడిచిన కొన్నేళ్లుగా ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ కానీ, అటవీ భూమి కానీ, ఇరిగేషన్ ఇతర శాఖలకు చెందిన భూములు కూడా అన్ని కబ్జాకు గురవుతున్నాయి. వీటన్నింటినీ పరిశీలించేందుకు హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి చర్యలు చేపట్టారు. సో కలెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఒక మంచి నిర్ణయం తీసుకురు, ఇది సక్సెస్ఫుల్ గా రన్ కావాలి. ఆ మోడల్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇంప్లిమెంట్ కావాలి. అందరు కలెక్టర్ ఇట్లాంటి శ్రద్ధ తీసుకొని ఆయా జిల్లాలలో ఉన్నటువంటి ప్రధాన నగరాలలో గ్రామ స్థాయిలో ప్రభుత్వ భూములను కాపాడడానికి చర్యలు చేపట్టాలి. వరంగల్ నగరంతో పాటు కూడా మండలాల పరిధిలో భూములు అన్యాక్రాంతం కాకుండా చూసేందుకు చర్యలు తీసుకునేందుకు ఈ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ లో రెవెన్యూ ఎవరెవరు ఉంటారు? రెవెన్యూ డివిజనల్ అధికారి ఏమో టీమ్ లీడర్ ఉంటాడు, మంచి ఆలోచన. దాంతోపాటు ఎవరు ఆయా ప్రాంతాల్లోని ఏసీపీలు ఉంటారు, ఇరిగేషన్ డిఈలు ఉంటారు, వరంగల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ కూడా ఉంటాడు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉంటారు, అట్లానే అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళు కూడా ఉండాలి కదా, మరి అది లెక్క చూపెట్టాలి కదా. చెందిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ సభ్యులు ఉంటారు. వరంగల్ నగర పరిధిలో పదుల సంఖ్యలో చెరువులు కబ్జాకు గురయ్యాయి, దేవాదాయ ప్రభుత్వ భూముల్లో కూడా కబ్జాలు జరిగాయని చెప్పేసి నాణాలపై కూడా నిర్మాణాలు చేపట్టారని కూడా తెలుస్తోంది. గ్రామాల్లో ఉన్న చెరువులు కూడా కబ్జా బారిన పడ్డాయి. వీటన్నింటినీ ఈ టాస్క్ ఫోర్స్ బృందం అనేది పరిశీలించింది. కబ్జా గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు బౌండరీలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం ఒక వినూత్న ఆలోచన చేసిన కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టరేట్ కి కూడా తగినన్ని నిధులు ఇవ్వాలి. హైడ్రాన్ ఎట్లా ప్రోత్సహిస్తారో ఇట్లాంటి వ్యవస్థలను కూడా ప్రోత్సహించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూములను కాపాడాలని కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నిర్ణయం మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. సో ప్రభుత్వ భూములను, చెరువులను, కుంటల్ని, అన్ని భూములను కాపాడడానికి టాస్క్ ఫోర్స్ వ్యవస్థను ఏర్పాటు చేయడం మంచిదేనా కాదా అని మీ అభిప్రాయం చెప్పండి.